పైన్ ఫారెస్ట్కి వెళ్తున్నాం. 11 కిలోమీటర్లు ఉంది. ఇదే పైన్ ఫారెస్ట్. దోస్తులు వస్తే మస్తు చిల్లు చేయొచ్చు. ఇంటి ముందు దిష్టి రాకుండా కట్టుకుంటాం మనం దీన్ని. లొకేషన్ అంటే సినిమా లొకేషన్ లానే అన్నది. వెల్కమ్ బ్యాక్ గాయ్స్. మీరు చూస్తున్నారు ఏఆర్ బంజారా వ్లాగ్స్. చూస్తున్నానండి. చూడడం కాకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళతో కూడా చూపించండి. ఓకేనా? సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే మనం పైన్ ఫారెస్ట్కి వెళ్తున్నాం. పైన్ ఫారెస్ట్ చాలా పెద్ద ఫారెస్ట్ అంట. నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడలే. కాకపోతే వాళ్ళు తప్పదు. పైన్ ఫారెస్ట్ పోయే రూట్ చూడండి ఎట్లుంటాయి. క్రేజీ ఉంటాయి అసలు. మీరు లిటరల్గా ఎంజాయ్ పండింగా మీరు ఈ రోడ్డు చూసి. 5th గేర్లో పోతాను నేను. 5th గేర్లో పోద్ది. 3rd గేర్, 2nd గేర్. జర్ర అయితే అటు పడేటోళ్ళం. ఇప్పుడు ఎంజాయ్ చేస్తారు మీరు రోడ్డు లిటరల్గా. చేతిపడి చేసి పడేసారు. ఏంది కాదు, ఈ తమిళనాడు వాళ్ళు బండికి ముందు కట్టుకుంటారు. ఏంది అది? ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. దేనికోసం అది? 11 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి పైన్ ఫారెస్ట్. సో పోదాం. క్యారెట్స్, తాజా క్యారెట్స్. ఏంది వర్షం పడుతుందా లేకపోతే ఏంది నీళ్ళు ఉండేదాని పైన? ఒకటి అమ్మ అన్న చుట్టూ రాగానే చలి ఇంత చలి పెడతాను బాబు. అక్కడ కొందరు తెలుగు వాళ్ళు కలిసిర్రు. 2 రోజులు అవుతుంది తెలుగు భాష మాట్లాడి. మీతో మాట్లాడే తెలుగు. ఇక్కడికి వచ్చినాక తమిళ్, హిందీ రాదు. అమ్మ హిందీ కూడా రాదు. ఇలా హిందీ అర్థం కాదు. ఇక్కడ చూడండి రోడ్ చూడండి అసలు. క్రేజీ రోడ్ ఇది. ఆహా, ఫారెన్ కంట్రీస్లో ఉంటాయి కదా రోడ్స్, అట్లున్నాయి ఈ రోడ్డు. పొద్దున వచ్చేటప్పుడు అంటే మన ఏమంటారు పైగాన వాటర్ ఫాల్స్ ఉంటుంది. పైగాన వాటర్ ఫాల్స్ ఉంటాయి మీకు. రోడ్డు మనం ఎట్లా దూరం ఏందనే దాంట్లో ఉంటుంది. ఇదే రోడ్ నుంచి పోయినాం మనం. మళ్ళీ ఇదే రోడ్ నుంచి పైన్ ఫారెస్ట్కి పోతాను. ఏం చలి పెడుతుంది ఇక్కడ. చిన్నప్పుడు నేను ఇట్లా అంటే బండి మీద కూర్చొని, మా డాడీ బండి మీద కూర్చొని సుయి అని చెప్పి అనుకుంటే చేసేటోని. ఇప్పుడు మనం పెద్దగా బండి మీద మొత్తం ఊరు దేశాలన్నీ తిరుగుతాను. పెద్ద రైడ్ వేస్తా ఒకటి. ఇది అయిపోయిన తర్వాతకి మళ్ళీ ఇంకో పెద్ద రైడ్ వేస్తా. ఆ పెద్ద రైడ్ ఏడికి తెలుసా? అబ్రాడ్ కంట్రీస్ డైరెక్ట్ పోతే. అబ్రాడ్ యాక్చువల్గా నాకు ఇండోనేషియా పోవాలని బాగా ఆశ. బాలి ఓ బాలి పాట ఉంటుంది మన తెలంగాణ తెలుగులో. ఏం పాట అది? బాలి ఓ బాలి కాదు దీంట్లో ఉంటుంది. ఇది మన సినిమా. అది సినిమా ఊటీ 19 కిలోమీటర్ల నుంచి. కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉన్నది, కానీ పొద్దున వచ్చేటప్పుడు మాత్రం ట్రాఫిక్ లేదు, ఏం లేదు. ఎట్లా వచ్చావు అనుకున్నారు? మస్తు ఎంజాయ్ చేసింది. అమ్మారంటే పిల్లకలు వేసుకొని భలే ఉన్నారు కదా వాళ్ళిద్దరు. చెయ్యి ఓ బ్రేక్ పండే బ్రేక్. ఏంది నెంబర్ ప్లేట్ ఆడ తీసుకున్నాడు అద్దానికి. కింద లుక్కుపోతుందనా? టికెట్ తీసుకోవాలి. ఒక్కో కమ్యూనిటీ పర్ పర్సన్ 30 రూపీస్. స్టిల్ కెమెరా 30, వీడియో కెమెరా 100. ఇదే పైన్ ఫారెస్ట్. నీ పైన్ ట్రీస్ ఉన్నాయి. ఎందుకు ఇట్లా ప్రశాంతంగా సేపు కూర్చోవచ్చు కూడా. అక్కడ రివర్ ఉంది, పోయిద్దాం. బాగానే ఉంది చూడడానికి. ఏం లేదనుకున్నాం, బాగానే ఉంది కదా బ్రో. అవునా? ఆడ కూడా పోదాం. దాంట్లో ఉన్నా అక్కడ సినిమా షూటింగ్ ఊటీలో ఇక్కడ అయినా కాలేదు కానీ అక్కడ. ఎందుకు ఊటీ అసలు ఫేమస్ అయింది సినిమా షూటింగ్ల వల్ల కదా. లేకపోతే ఊటీలో ఏమన్నా బొంగ చలి ప్రదేశం, తప్పేం లేదు ఇక్కడ.
చలి మాత్రం మామూలు చలి కదరా బాబు, ఇది దారుణమైన చలి. దోస్తులు వస్తే మస్తు చిల్లు చేయొచ్చు. బాగుంది, నాకైతే నచ్చింది లొకేషన్. చికెన్ తెచ్చుకోవాలనుకుని తినొచ్చు. ఫెసిలిటీ లేదు నాకు తెలిసి. ట్రై చేద్దాం మనం. కాకపోతే అమ్మ ఇదేంది బ్రో ఇట్లున్నది, జాగ్రత్తట్టున్నది కదా తల్లి. ఎక్కేటప్పుడు ఇబ్బంది అవుతుంది బ్రో, ఎక్కేటప్పుడు ధూళి తీరిపోతుంది మనకి. చూడరు సార్, ఇప్పుడు చెరువు కూడా ఉన్నది, బాగానే ఉంది చెరువు కూడా. మొత్తం ఫారెన్ వ్యూస్, అప్రోడ్ వ్యూస్ ఇవన్నీ. సో గులవాలని చెప్పినా కదా, కిందకి దిగేటప్పుడు కాళ్ళు జారకుండా ఉండాలంటే రజనీకాంత్ స్టైల్ సైడ్ వాక్ ఇట్లా నడుచుకుంటూ పోవాలి. సైడ్ ఉండాలి. సో అంత ఈజీగా స్కిడ్ గారు అన్నమాట. అది ముచ్చట. మీతో మాట్లాడుకుంటే కింద చూస్తాను, ముందు దారే చూస్తాలే నేను. అమ్మ 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 ఇంకో ఇవే పైన. మనం ఇంటి ముందు కట్టడానికి యూజ్ చేస్తాం కదా, ఇంటి ముందు దిష్టి రాకుండా కట్టుకుంటాం మనం దీన్ని. చెరువు అయితే బాగుంది, సినిమా రేంజ్లో ఉంది. సినిమా షూటింగ్స్ అవి ఇవి జరుగుతూ ఉంటాయి కదా, సినిమాల్లో పెడతా ఉంటాం, అట్లా ఉంది చెరువు. ఈ లొకేషన్ అంతా సినిమా లొకేషన్లానే ఉన్నది అంతా. క్రేజీ లొకేషన్స్ ఇవి. మనోడు జల్దీ పోవాలి, మళ్ళీ కొడైకెనాల్ పోవాలి, ఘాట్ సెక్షన్ ఉంటుంది, ఇబ్బంది అవుతుంది అని చెప్పి మనోడు. సో రూమ్ కాడ కలుసుకుందాం. ఇక రూమ్ కాడ లగేజ్ ప్యాక్ చేసుకొని కొడైకెనాల్ పోయేటప్పుడు మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడికి మన పైన్ ఫారెస్ట్ వీడియో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోయింది. సో నెక్స్ట్ వ్లాగ్ ఎక్కడికంటే మనం కొడైకెనాల్ పోతాను. సో కొడైకెనాల్ దీనికంటే బాగుంటుందంట గైస్. సో వేచి ఉండండి, చూస్తూనే ఉండండి ఎయిర్ బంజారా వ్లాగ్స్. చూసి ఖాళీగా వదిలేకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నా. ఓకే గైస్, మీట్ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఏ గుడ్ డే.